అన్ని రిలీజియన్స్ని రెస్పెక్ట్ చేయండి, కానీ అన్ని రిలీజియన్స్ ఒక్కటి కాదు. ఒక్కటి అని ఎవడైనా చెప్తే కొన్ని ప్రశ్నలు వేయండి. సార్, బంగ్లాదేశ్లో స్టూడెంట్ ఉద్యమం పేరుతో మొదలైన బంగ్లాదేశ్లో చనిపోయిన ముస్లిమ్స్ ఎంత, చనిపోయిన హిందువులు ఎంత? భారత్కి స్వతంత్రం వచ్చిన తర్వాత మత ప్రాతిపదికనే పాకిస్తాన్ విడిపోయినప్పుడు అన్ని మతాలు ఒకటే ఎలా అవుతాయి? నా మతంలో రామాయణం, భగవద్గీత, భారతం ఇలా దశావతారాలకు సంబంధించి చెట్టు నుంచి, పుట్ట నుంచి, రాయి నుంచి, రప్ప నుంచి, మనిషి నుంచి ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ వెళితే నా మతం కాని వాడు కాపీర్లని ఒకడు, నా మతంలోకి వస్తేనే మీ రోగాలన్నీ నయమైపోతాయి, ఆర్థికంగా స్థిరపడతారు, మీకు స్వర్గ మార్గం దొరుకుతుందని ఇంకొకడు, సర్వే జనా సుఖినో భవంతు అని ఇంట్లో చేసే పూజలలో కూడా ప్రతిక్షణం ఆచరించే హిందూ ధర్మం ఎక్కడా? నా మతం కాని వాళ్ళందరినీ కాపీర్లుగా భావించి నా మతంలోకి మారిస్తే నాకు పుణ్యం వస్తుందని భావించే వాళ్ళెక్కడ? నా మతం మాత్రమే విస్తరించాలని కోరుకునే ఇంకో మతస్థులు ఎక్కడ?